నేను చచ్చిపోతానేమో అన్న పరిస్థితులు ఎవరికి చుట్టుకున్నాయి తెలుసా? దావీదుకు చుట్టుకున్నాయి. మీరు అనుకోవచ్చు, నాకే ఈ పరిస్థితి ఏమో, నేనే ఇంత భయపడుతున్నానేమో, నాకే ఎందుకు ఈ శోధన, నాకే ఎందుకు ఈ రోగాలు, నాకే ఎందుకు ఈ బలహీనతలు, నాకే ఎందుకు ఇంత శోధనలు నువ్వు ఒకవేళ క్వశ్చన్ చేసుకుంటున్నావేమో నీకు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు, నీకన్నా ముందు భక్తులు చాలా మంది ఉన్నారు, వారు మరణ పాశముల గుండా వెళ్ళబడ్డారు. వారు అంటున్నారు కదా, మరణ పాశములు నన్ను చుట్టగును, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద బెదిరిస్తున్నారట. చాలా మంది నిన్ను కూడా చాలా మంది బెదిరిస్తున్నారేమో. ఇంకా అయిపోయింది నీ చరిత్ర అంటున్నారేమో, లేకపోతే నీ ఇల్లు ఇంకా మాకే అంటున్నారేమో, నీ స్థలము మాకే అంటున్నారేమో, నీ ధనము మాకే అంటున్నారేమో, ఇక లేకపోతే నీవు అయిపోయావు అని ఒకవేళ నీ మీద చాలా మంది భక్తిహీనులు విరుచుకు పడుతున్నారేమో, శత్రు సైన్యం విరుచుకు పడుతున్నారేమో. కానీ కీర్తనకారుడైన దావీదు జీవితంలో కూడా అలాంటి సందర్భాలు గుండా వెళ్ళబడుతున్నప్పుడు మరణపు ఉరులు ఆవరించాయట.